టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ కావ్య ముందు హెడ్లైన్స్ చూద్దాం కృష్ణా జిల్లా పెడన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల కౌంటింగ్ కారణంగా 144 సెక్షన్ అమల్లో ఉందన్న ఎస్పీ నయూమ్ అష్మి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శ్రీ బాలాజీ కిరాణా జనరల్ స్టోర్ లో చోరీ డోర్ పగలగొట్టి 6 లక్షల నగదు దోచుకెళ్లిన దుండగులు అనకాపల్లి తంతడి బీచ్ లో అక్కా చెల్లెళ్ళు గల్లంతు మృతులు మాకవరపాలెంకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయూమ్ అస్మి తెలియజేశారు. జూన్ 4వ తేదీన జరగబోయే ఎన్నికల కౌంటింగ్ కారణంగా జూన్ 3 తారీఖు నుంచి 144 సెక్షన్ అమల్లో ఉందని నియోజకవర్గ ప్రజలందరూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పెడన బస్టాండ్ సెంటర్లో మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. బహిరంగ ర్యాలీలు బాలసంచ పేలుళ్లు 3 కన్నా ఎక్కువ సభ్యులు ఒకే చోట గుమిగూడకూడదన్నారు. అలాగే గెలుపొందిన అభ్యర్థుల వెంట ర్యాలీలు వెళ్లకూడదని సూచించారు. జిల్లాలో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇప్పటి వరకు చూస్తే మన పెడన కాన్స్టిట్యున్సీ ప్రీ పోల్, ఆన్ డే పోల్, పోస్ట్ పోల్ చూస్తే అందరు ప్రశాంతంగా జరిగినాయి. రకరకాల మీటింగ్ స్టార్ క్యాంపెయినర్స్ ఇక్కడ వచ్చాయి, అందరు ప్రశాంతంగా జరిగినాయి. హృదయపూర్వక పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన మిత్రులకు ప్రజలకి అందరికీ ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంచిగా కోఆపరేట్ చేశారు అందరూ పార్టీ, అందరూ ప్రజలకు ఇక్కడ. వీ హ్యావ్ నాట్ హెడ్ ఎనీ ఇష్యూ. అదే కోఆపరేషన్ మనకి 4వ తేదీకి జూన్ 4కి కౌంటింగ్ రోజు కూడా కావాలి. ఆ రోజు ఫైనలీ దిస్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ 5 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ వచ్చేస్తున్నారు. ఈ 2 నెలలు చాలా టెన్షన్గా జరిగినాయి. ఇప్పుడు ఫైనల్ డే, ఇప్పుడు ఎవరు విన్నర్ ఉన్నారు, లూజర్ ఉంటారు, ఫైనల్ డిసిజన్ ఆ రోజు వస్తున్నాయి. ఆల్రెడీ మన ప్రజలు ఆల్రెడీ డిసిజన్ తీసుకుంటాం జరిగింది. దే వాంట్ టు విన్, దే వాంట్ టు ఎలెక్ట్. ఆల్రెడీ దట్ చాయిస్ హెస్ బీన్ ఎక్సర్సైజ్. ఆ రోజు ఓన్లీ రిజల్ట్ వస్తున్నాయి. రెఫరీ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు డిక్లేర్ ద ఫైనల్. ఇది చూస్తే డెఫినెట్లీ విన్నర్గా చాలా ఉత్సాహంగా ఎనర్జీ వస్తున్నాయి. యూజర్స్ విల్ ఫీల్ లిటిల్ బిట్ డిస్కంఫర్ట్. అందరికీ దయచేసి నో ప్రొసెషన్స్ ఆర్ నో వీక్లీ ప్రొసెషన్స్, డీజేస్ లేదు, నో మీడియా, నో అన్నెసెసరీ సెలబ్రేషన్. సెలబ్రేషన్ కూడా చూస్తే దే షుడ్ డూ ఇట్ ఇన్ వెరీ లైట్ హార్టెడ్ మ్యానర్. ఓన్లీ లైట్ హౌసెస్ ఇక్కడ కూడా తిరగడానికి అవసరం లేదు ఆ రోజు. బికాజ్ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 సిఆర్పి, తర్వాత ఎంసీసీ 3 అమల్లో ఉన్నాయి. అప్పటి వరకు వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ సిచ్యువేషన్ ఇస్ ఇన్ కంట్రోల్. నేను కలెక్టర్ గారు ఇది తీసుకుంటాము. ఇప్పుడు సెక్షన్ 144 రిగార్డింగ్ ఎంసీసీ ఇట్ విల్ బి ద డిసిజన్ ఆఫ్ సెక్షన్ 30 ఇట్ ఓన్లీ గోయింగ్ టు బి ద పోలీస్. సో విల్ ఇన్ష్యూర్ దట్ లా అండ్ ఆర్డర్. డోర్ పగలగొట్టి 6 లక్షల నగదు చోరీ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి మంచాల రోడ్డులోని శ్రీ బాలాజీ కిరాణా జనరల్ స్టోర్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సుమారు 6 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
తీసుకోదండి మీరు. అవునా, తీసుకోదండి. ఇంటీరియర్ డిజైనింగ్ లో అసాధారణ ప్రతిభావంతులను గుర్తించి గౌరవించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ హైదరాబాద్ రీజనల్ చాప్టర్ గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం బంజారాహిల్స్ లో జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ఇంటీరియర్ డిజైనింగ్ లో అద్భుతాలను సృష్టించిన నిపుణులకు 14 విభాగాలలో అవార్డులు అందజేశారు. ఇంటీరియర్ డిజైనింగ్ రంగానికి అసాధారణ తోడ్పాటును అందించినందుకు అపర్ణ బిదార్కర్, సుప్రజారావులను ప్రత్యేకంగా సత్కరించారు. ఐఐడి హ్యాండ్స్ ఆర్సీ చైర్పర్సన్ పల్లవి అంచూరి మాట్లాడుతూ ఎంతో మంది డిజైనర్లకు గుర్తుగా ఈ అవార్డులు తోడ్పడుతున్నాయన్నారు. ముఖ్య అతిథిగా కిమ్స్ హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి భాస్కర్ రావు, పలువురు ఆర్కిటెక్టులు, డిజైనర్లు పాల్గొన్నారు. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద of prosperity, of success and possibility, and light alone dispels darkness, and fire purges all impurities, and of course marks winning beginnings. And as is as is always routine here, and it's a pratha, so to speak, that we do not start any event without lighting the lamp. Much for doing this, because I guess when you want to really draw people's attention to something, the newsletter is one massive way of doing so. So let's give a hand as they launch this newsletter. Insider Quarterly newsletter. Wow, fantastic. Yes, I'm going to request all the past chairs to please stay up here on stage. I'd like to say here that embracing digitalization isn't just about keeping up, it's about staying ahead by unlocking limitless opportunities for growth, for connection and innovation. Celebrating another huge moment today as we go digital. So things are going to be synchronized. Must we do a photo opportunity with, yes? Okay. I guess let's give it a nice big hand, ladies and gentlemen. The editorial board has definitely worked hard and could not have happened without the support of everybody up here on stage. Thank you very much. Thank you to the editorial board. Let's have it up here on the screen for everybody to see. That's what genius is all about. Speaking from the heart as and when it is required. So let's go ahead. Say a big thank you without applause. Dr. Bhaskar Rao Garu for being here this evening. ఆహార రుచులతో నగరంలోని బంజారాహిల్స్ రాడిషన్ బ్లూ వేదికగా ఏర్పాటు చేసిన ది టేస్ట్ ఆఫ్ శ్రీలంక ఫుడ్ ఫెస్ట్ విశేషంగా ఆకట్టుకుంది. బ్రిటిష్ హై కమిషనర్ గరేత్ మోలి దంపతులు ఫుడ్ ఫెస్ట్ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రముఖ శ్రీలంకన్ చెఫ్ దేవిందర్ వెజరానాథ్ తయారు చేసిన పుట్టు, మటన్ జఫ్ఫా బిర్యానీ, ఫిష్ అంబుల్ థియల్, క్యారెట్ కష్యూ కర్రీ, పట్టు పరాటా, వెజ్ నాన్ వెజ్, ఓక్రా సలాడ్, శ్రీలంకన్ రెడ్ రైస్, క్యాబేజ్ మల్లూమ్, తలనబుట్టు కర్రీ,
కోకోనట్ పాన్ కేక్, వటలప్ప ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా బ్రిటిష్ హై కమిషనర్ గరెత్ మాట్లాడుతూ విభిన్న ప్రాంతాల సమ్మేళనానికి ఫుడ్ ఫెస్ట్లు వారధిగా నిలుస్తున్నాయన్నారు. నగరం వేదికగా ఈ నెల 9 వరకు శ్రీలంక డిష్లు అందుబాటులో ఉంటాయని జాన్ సుదర్శన్ బిస్వాస్ పేర్కొన్నారు. అచ్యుతాపురం మండలం తంతడి బీచ్లో అక్కా చెల్లెళ్లు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని రక్షించేందుకు మత్స్యకారులు శతవిధాల ప్రయత్నించారు. కానీ అప్పటికీ అక్కా చెల్లెలు మృతి చెందారు. గల్లంతైన మరొక మహిళను మాత్రం సురక్షితంగా మత్స్యకారులు రక్షించగలిగారు. మృతులు మాకవరపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చూరికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అచ్యుతాపురం పోలీసు తెలియజేశారు. జిల్లా మోపిదేవి విజయవాడ కరకట్టపై నడకూదురు దగ్గరలో రోడ్డు ప్రమాదం జరిగింది. బాధితుడు బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఉప్పుడి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గ్రామాల్లో మల్లెపూలు అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉండే ఈ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణాలు తెలవలసి ఉంది. మోపిదేవి 108 అంబులెన్స్ సహాయంతో బాధితుడిని అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించగా డాక్టర్ పరిశీలించి విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల కౌంటింగ్ కారణంగా 144 సెక్షన్ అమల్లో ఉందన్న ఎస్పీ నయూమ్ అస్మి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శ్రీ బాలాజీ కిరాణా జనరల్ స్టోర్ లో చోరీ. డోర్ పగలగొట్టి 6 లక్షల నగదు దోచుకెళ్లిన దుండగులు. అనకాపల్లి తంతడి బీచ్ లో అక్కా చెల్లెళ్లు గల్లంతు.
మృతులు మాకవరపాలెంకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.